హుస్సేన్ సాగర్ క్లీనింగ్ త్వరలోనే పూర్తవుతుందన్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. హుస్సేన్ సాగర్ను మంచినీటి సరస్సుగా మారుతుందన్నారు. సాగర్లోకి మురికి నీళ్లు రాకుండా కంట్రోల్ చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి కూకట్పల్లి నాలా పనుల్ని మంత్రి పరిశీలించారు. వర్క్ దాదాపుగా పూర్తయిందన్నారు మంత్రి. ముఖ్యమంత్రి గారు పర్యటించినప్పుడు హుస్సేన్ సాగర్ దుస్థితి పట్ల ఆనాడు వారు బాధను వ్యక్తం చేసి వెంటనే ఒక 58 కోట్ల రూపాయలు మంజూరు చేసి దాని నుండి మరి ముఖ్యంగా ఏ ప్రాంతాల నుంచి అయితే మురికి నీరు హుస్సేన్ సాగర్లకు చేరుతా ఉన్నదో దానిని డైవర్ట్ చేయడం, సమాంతరంగా హుస్సేన్ సాగర్ను ప్రక్షాళన చేయడం, ఈ 2 లక్ష్యాలు పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రత్యక్షంగా పర్యవేక్షించి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా ఈ కూకట్పల్లి నుంచి వచ్చే మరి నాలా ఏదైతే ఉన్నదో దాదాపు 2.8 కిలోమీటర్ల పొడవున మరి అతి భారీ పరిణామంలో పైప్ లైన్లను వాడుతూ దాదాపు 2.2 మీటర్ల పైప్ లైన్లు కూడా ఉన్నాయంట. అంత డయామీటర్ పైప్ లైన్ కూడా ఒకటి ఉన్నది. భూమి లోపల 8 మీటర్ల లోపల ఈ పైప్ లైన్ దాదాపు 2.8 కిలోమీటర్స్. హైదరాబాద్ లాంటి మహానగరంలో ట్రాఫిక్కు సాధ్యమైనంత తక్కువ అసౌకర్యాన్ని కలిగిస్తూ మరి ఈరోజు దాదాపుగా తుది దశకు చేరుకున్నది. కేవలం ఇంకా ఒక 2 నెలల్లో ఈ కార్యక్రమం మొత్తంగా పూర్తి కాబోతా ఉన్నది. హుస్సేన్ సాగర్లోకి భవిష్యత్తులో మురికి నీరు రాకుండా ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రత్యేకమైన శ్రద్ధ వల్ల హుస్సేన్ సాగర్ను ఒక మంచినీటి సరస్సుగా మళ్ళీ మార్చడానికి ఆయన ఆసక్తిగా ఆలోచనతో చేసిన ప్రయత్నం దాదాపుగా ఫలించబోతా ఉన్నదని చెప్పి